ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య ధ్యానము ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగండమైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతిస్తుతం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనము. దోషభరితుని మార్గము మిక్కిలి వంకర మార్గము, పవిత్రుల కార్యము యథార్థము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే దోషభరితుని మార్గము మిక్కిలి వంకర మార్గము, పవిత్రుల కార్యము యథార్థము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 2-3 వచనాలలో వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయువారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించిని గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. అనేకులు తమను శుద్ధపరచుకొని ప్రకాశమానులను నిర్మూలనను అగుదురు, దుష్టులు దుష్టకార్యములు చేయుదురు కనుక ఏ దుష్టుడైనా ఈ సంగతులను గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 33వ వచనం. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండుని చెడ్డదని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనము. పవిత్రులకు అన్నీ పవిత్రములే గాని అపవిత్రులకు అవిశ్వాసము ఏది పవిత్రమైనది కాదు. వారి మనసును వారి మనసాక్షి అపవిత్రపరచబడి ఉన్నవి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేయు క్రియల మూలముగా కాక తన కార్యక్రమం చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగచేయుట ద్వారాను మనల్ని రక్షించెను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకునే వారయుండి ఒకరికొకరు హృదయపూర్వకంగాను మిక్కటంగాను ప్రేమించుడి. చివరిగా ఒక మాట. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 9వ వచనం. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతిని అనుసరించు వారిని ఆయన ప్రేమించును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే ప్రభు నీతిని ప్రేమించి దేవుడే ఉన్నారు ప్రభు. అందరిని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మేము నీ నీతి మార్గంలో నడిచి నిన్ను మహిమపరచుకునే పచ్చవరం శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమలో కృపలో బలపరచమని చిన్న ప్రార్థన చేస్తున్నాము. అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.